అరుణాచల శివ. వినీల ఆకాశంలో వింత కాంతి. రచన అంత్యం సూర్యం గారు. తండ్రికి శరణాగతి చెందడంతో తన పని ముగిసింది వెంకట్రామన్కి. తానిప్పుడు సంకల్పరహితుడు. తండ్రి ఏది చేయిస్తే అది చేస్తాడు, ఏది పెడితే అది తింటాడు, ఎక్కడికి పంపితే అక్కడికి వెళతాడు. అతనికి తన స్వంతం అనుకునే వ్యక్తిత్వం లేదిక. వెంకట్రామన్ లేచాడు. గర్భగుడిలోంచి బయటకు వచ్చాడు. పలానా చోటికి వెళ్ళాలనేదేమీ లేదు. తన కాళ్ళెక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళ్తున్నాడు. ఒక చోట ఎవడో ఎదురయ్యి క్షవరం చేయించుకుంటావా అని అడిగాడు. వెంకట్రామన్ది మెత్తని ఒత్తైన జుట్టు, నిగనిగలాడే వినీల కుంతలాలు అతనికి పెట్టని అలంకారం. అయినా ఆ కట్టెకు ఈ అలంకారం ఎందుకని చేయించుకుంటానన్నాడు. ఆ వ్యక్తి తనను ఒక చెరువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక మంగలి మొదలంటూ గొరికేసి 4 గణాలు పుచ్చుకున్నాడు. ఆ మంగళ దగ్గర తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? మళ్ళీ కనపడలేదు. ఏమయ్యాడు? వెంకట్రామన్ని మంగలికి అప్పగించడంతో తన పని పూర్తయిందా? సమాధానం దొరకదు. గుండు చేయించుకున్న తర్వాత స్నానం చేయలేదు. ఈ గెట్టుకు స్నానం ఒకటి లోటయిందా అని ఊరుకున్నాడు. ఏమి తోచిందో ఏమో మొలతాడు తెంపేశాడు. కట్టుకున్న పంచెని పీలికలుగా చింపేశాడు. ఒక పీలికని నడుముకి కట్టుకున్నాడు మొలతాడులాగా. ఒక పీలికని గోచి పెట్టుకున్నాడు. మిగతా పీలికలు పారేశాడు. అరేనల్లూరులో భగవతార్ దగ్గర తన కెంపులు దుద్దులు తాకట్టు పెట్టి తెచ్చుకున్న 4 రూపాయలలో టికెట్కి క్షవరానికి ఆయన ఖర్చు పోగా ఇంకా 3 రూపాయలు ఉన్నాయి. తనకు ఆ డబ్బుతో పనేముంది? తనకేది అవసరమో దాన్ని తన తండ్రి సమకూర్చాడా? ఆ డబ్బును ఆ చెరువులోకి విసిరేశాడు. ఒంటి మీద ఒడుగు జంధ్యం ఒకటి మిగిలింది. శరీరాలన్నీ ఒకలాగే పుట్టాయి. అటువంటప్పుడు ఇది బ్రాహ్మణ శరీరం సుమ అని చాటించే జంధ్యం ఎందుకు అని అవతల పారేశాడు. సన్యాసికి జుట్టు ఉండకూడదు, జంధ్యమో ఉండకూడదు, వలతాడు ఉండకూడదు, డబ్బు ఉండకూడదు. వెంకట్రామునికి ఇప్పుడు ఇవేమీ లేవు. సన్యాసికి గురుపదేశం కావాలి. వెంకట్రామునికి తన తండ్రే ఉపదేశమిచ్చాడు మౌనంగా. సన్యాసి స్నానం చేయాలి. వెంకట్రామన్ చెయ్యలేదు. ఆ ఒకటి కూడా మిగిలిపోకుండా వర్షం కురిసి తడి ముద్ద చేసింది వెంకట్రామన్ని. చెరువులో స్నానం మానుకుంటే ఆకాశగంగే స్నానం చేయించింది. వర్షాకాలం వచ్చి 3 మాసాలైనా ఒక్క చినుకు కూడా పడకపోవడం చేత కటకటలాడిపోతున్నారు అక్కడ ప్రజలు. వెంకట్రామన్ వచ్చిన ఆ రోజునే కుండపోతగా కురవడమేమిటి? శివకుమారుడు పాదం మోపిన తర్వాత కూడా వర్షాభావమా? ఇది సన్యాస దీక్షకి విరాజహోమం ఒకటి కావలసి ఉంది. వెంకట్రామన్ కది పూర్తయింది. మధ్యానుభవం పొందిన క్షణం మొదలు తండ్రి ఆలింగనం చేసుకునే నిమిషం వరకు అనుభవించిన శరీర తాపం అగ్నిరూపమే కదా. అందుచేత విరజహోమం పూర్తయినట్టే. వెంకట్రామన్ ఇప్పుడు 100కి 100 పాళ్ళు బాల సన్యాసి. సన్యాసి కొండల్లో, గుహల్లో, అడవుల్లో, తోటల్లో, నదీ తీరాల్లో లేదా దేవాలయాల్లో నివసించాలి గాని ఇళ్లల్లో, మేడల్లో, అంతఃపురాల్లో ఉండకూడదు. అందుచేత ఈ బాల సన్యాసి తన తండ్రి ఆలయంలోనే మకాం పెట్టాడు. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరాలయం దక్షిణ దేశంలో ఒక పెద్ద దేవాలయం. 3 ప్రాకారాలు, 11 అంతస్తుల గోపురం. బాల సన్యాసి ఆనాడంతా ధ్యానంలోనే గడిపాడు. ఆ బాలుడిని గమనిస్తూనే ఉన్నాడు ఒక మౌనిస్వామి. మరుణాస్వామి ఎవరితోనో ఈ బాలుడెవరో గాని పాపం నిన్నటి నుంచి ఏమీ తిన్నట్టు లేదు, కొంచెం ఏమైనా తెచ్చి పెట్టండి అన్నాడు. అంటే సౌమ్యతోనే చెప్పాడన్నమాట. మౌనస్వామి కదా. అలాగే ఆ స్వామి చెప్పినట్టుగానే వారు ఆహారం తెచ్చి ఇచ్చారు. ఉప్పుడు బియ్యపు టన్నం, కాసిని పుల్ల నీళ్లు, ఒక ఊరగాయ బద్ద. ఇది తండ్రి తనయుడికి పెట్టిన మొట్టమొదటి విందు భోజనం. ఆలయంలోని 1000 కాళ్ల మండపంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు బాల సన్యాసి. తపస్సు
అని అనకూడదేమో. మధురలో నృత్యానుభవాన్ని పొందిన నాడే బ్రహ్మానుభూతి కలిగింది కదా. ఇంకెందుకు తపస్సు? కళ్ళు మూసుకోగానే తనకి ప్రపంచానికి గల సంబంధం విడిపోయినట్టే. నిజానికి ఇప్పుడిక ప్రపంచమూ లేదు, తానూ లేడు, ఈశ్వరుడూ లేడు. కళ్ళు మూసుకుపోయినా అంతే. అహంకారం ఉన్నంత వరకే జగజ్జీశ్వరులు. అహంకారం నశించిన తర్వాత మిగిలేదొకటే అహం. అదే ఆత్మ. అది అద్వితీయం, నామరూపరహితం, సచ్చిదానంద స్వరూపం. ఆ స్థితి కోసమే యోగులు యోగాన్ని అనుష్ఠించారు, మునులు మౌనాన్ని పాటిస్తారు, ఋషులు తపస్సు చేస్తారు. దక్షిణాది కంచి ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఆ కంచిలో కామకోటి శాస్త్రులు ఉండేవారు. ఆయన గొప్ప భక్తుడు. ఆయనకి సంతానం కలగలేదు. ఆయన సోదరుడు చిదంబరానికి 4 పిల్లలు, 2 కొడుకులు, 2 కూతుళ్ళు. ఆ కూతుళ్ళిద్దరిలో ఒక ఆమె పేరు మరకతం. ఆ పిల్లలంటే శాస్త్రి గారికి పంచ ప్రాణాలు. మరకతానికి పెళ్ళీడు రాగానే బాగా చదువుకున్నవాడు, సౌమ్యుడు అయిన వరదరాజులనే అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. మరకతానికి ఎన్నేళ్లకు సంతానం కలగకపోయేసరికి శాస్త్రి గారు కొంచెం బెంగ పెట్టుకుని వారి ఇష్టదేవత కామాక్షి దేవిని ప్రార్థించారు. ఆ దేవి ప్రసన్నురాలై శాస్త్రి గారికి స్వప్నంలో దర్శనమిచ్చి ఆ దంపతులకు జ్ఞానకళ ఉదయిస్తుంది, కొంచెం వెన్న పెట్టు అని చెప్పింది. ఓం నమః శివాయ.